తిరుమల రెండవ ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. రెండవ ఘాట్ రోడ్ 9వ కిలోమీటర్ వద్ద బండరాళ్లు భారీగా విరిగిపడ్డాయి. బండరాళ్లు రోడ్డుపై పట్టడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత 4 రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉండటంతో విరిగి పడుతున్నాయి కొండ చర్యలు. విరిగిపడ్డ ఈ కొండ చర్యలను టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు తొలగిస్తున్నారు. ఘాట్ రోడ్లో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా జేసీబీతో బండరాళ్లను తొలగిస్తున్నారు ఇంజనీరింగ్ శాఖ అధికారులు. తిరుమల రెండవ ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. రెండవ ఘాట్ రోడ్ 9వ కిలోమీటర్ వద్ద బండరాళ్లు భారీగా విరిగిపడ్డాయి. బండరాళ్లు రోడ్డుపై పట్టడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత 4 రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉండటంతో ఈ కొండ చర్యలు విరిగిపడుతూ ఉన్నాయి. అయితే ఇలా విరిగిపడ్డ కొండ చర్యలను టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు తొలగిస్తూ ఉన్న విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఘాట్ రోడ్లో ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా జేసీబీతో బండరాళ్లను తొలగిస్తున్నారు ఇంజనీరింగ్ శాఖ అధికారులు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ ప్రసాద్ చెప్పండి. అనుశ్రీ, తిరుమల ఘాట్ రోడ్ లో నేడు ఉదయం కొండ చర్యలు విరిగిపడ్డాయి. గత వారం రోజులుగా తిరుమలలో వర్షం కురుస్తుండటంతో ఈ వర్షం కారణంగా రెండవ ఘాట్ రోడ్ లోని 9వ కిలోమీటర్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఉదయం దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. భారీగా ఉన్న ఈ కొండ చర్యలు రోడ్డు పెద్దంగా పడడంతో వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి ఉంది. తిరుమల రెండవ ఘాటు ఎప్పుడు కూడా వర్షాకాలం వచ్చిన ప్రయాణికులందరూ కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాలని ఉండాల్సిన పరిస్థితి నెలకొనింది. వర్షాకాలం వచ్చిందంటే అనేక ప్రాంతాల్లో రెండవ ఘాట్ రోడ్ లో ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో ఈ కొండ చర్యలు విరిగిపడుతుంటాయి. నేడు 9 కిలోమీటర్ వద్ద భారీ కొండరాళ్లు పడడంతో ఏజీపీ సహాయంతో టీటీడీ అధికారులు దాదాపు గంట పైన కష్టపడి ఆ రాళ్లన్నింటినీ కూడా పక్కకు తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా చేయడం జరిగింది. గత వారం రోజులుగా కాదు, ఇప్పుడు వర్షాలు కుట్టే సమయం కాబట్టి టీటీడీ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తిరుమల రెండవ ఘాట్ రోడ్ లో వర్షాలు పడిందంటే దాదాపు 20 ప్రమాదకర ప్రాంతాలను ఇప్పటికే గత నిపుణుల కమిటీ సూచించడం జరిగింది. ఈ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా కొండ చర్యలు విరిగి పడుతూనే ఉంటాయి. కాబట్టి ఇటు తిరుమలకి వచ్చే భక్తులు కావచ్చు, అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ కావచ్చు, మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొండ చర్యలు విరిగి పడటం ఇప్పటివరకైతే ఎటువంటి ప్రాణాపాయం కానీ జరగలేదు. కానీ అనుకోకుండా నిరంతరం కూడా వేలాది వాహనాలు ఈ ఘాట్ రోడ్ గుండా తిరుమలకు ప్రయాణిస్తూ ఉంటాయి. కాబట్టి మరింత అప్రమత్తం చేయాలి. అలిపిరిలో కూడా వాహనదారులని అప్రమత్తం చేస్తున్నారు. కానీ ఈ ఘాట్ రోడ్ లో విరిగి పడుతున్న కొండ చర్యలు చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. తిరుమల రెండవ ఘాట్ రోడ్లో విరిగిపడ్డ కొండ చర్యలను ఇంజనీరింగ్ అధికారులు జేసీబీ వాహనాలతో క్లియర్ చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ను మనం చూస్తూ ఉన్నాం. తిరుమల రెండవ ఘాట్లో 9వ కిలోమీటర్ వద్ద బండరాళ్లు భారీగా విరిగిపడ్డాయి. గత 4 రోజులుగా కురుస్తూ ఉన్న వర్షాల కారణంగా ఈ కొండరాళ్లు జారిపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే నిత్యం భక్తుల రాకతో రద్దీగా ఉండే ఈ రహదారి ఏదైతే ఉందో అక్కడ వారి రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి.